మీయేనా అమ్మమ్మ? మాయే. మరి ఎందుకు వరి మేపుతున్నావు ఎందుకు? వరి ఎండిపోయింది, ఏం చేయాలి? వరి ఎండిపోయినాక మేపుతున్నాం. ఎండిపోతే ఎట్లా మీకు ఒడ్లు రాకపోతే? ఒడ్లు అంటే ఇక ఎండిపోయింది, నీళ్ళేంది ఆడొస్తాయి అయ్యా, నీళ్ళే లేవు కదా. నీళ్ళు ఉంటే పారు వడ్లేళ్ళు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇట్లా ఎండిపోలే, అప్పుడు ఎండిపోలే. అప్పుడు కాలువ వచ్చేది, మధ్యాహ్న కాలువ వచ్చేది, 2 సార్లు వచ్చేది కాలువ. అయ్యాడు ఒక్కసారి కూడా ఇచ్చిపెట్టలే. ఎట్లుందమ్మా కాంగ్రెస్ వచ్చినాక? కాంగ్రెస్ పాడగాను కాంగ్రెసే చెడగొట్టింది. మళ్ళా పట్నం పోయే దిక్కు వస్తుంది, ఏమున్నది? మళ్ళా ఏం ఎక్కడన్నా వరిసేను లేదా, పచ్చి గడ్డి లేదా గొర్రెలకు మేపాలంటే ఏమున్నది? రైతులన్నీ మునిగిపోయినరు. దీని ఖర్చు తక్కువ వచ్చిందా? అంటే ఇప్పుడు దీని ఇంత ఖర్చు పెట్టిర్రు, ఈ ఖర్చు పోయింది. ఒడ్లు రాలే, ఏం రాలే. ఎట్లా మరి ఎట్లా తిండి ఎట్లా, మీరు బతుకుడు ఎట్లా అంటే ఇక ఏం చేస్తాం అయ్యా, నీళ్ళేంది అనుకోపోయింది, ఏం చేస్తాం? అంటే కాలు ఇడిచి పెడితే పండు రైతులు బతుకు. ఇప్పుడు ఏముంది అంటే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఏమన్నాడు అంటే తులం బంగారం అన్నాడు, ఫ్రీ బస్ అన్నాడు, గ్యాస్ 500కి. పిరి బస్ ఎవరికి కావాలా? అది రోజు పిరి బస్ కు పోతున్నామా మేము? మీ మహిళలు ఓటేసారు కదా, మార్పు కావాలన్నారు. ఎట్లుంది మార్పు? ఎట్లా ఉందా అంటే ఏమో మంచిగా చూస్తాడేమో, మంచిగా వస్తుందేమో అనుకున్నాం. ఎట్లా చేసిండు మరి? రుణమాఫీ చేస్తామన్నాడు, రుణమాఫీ చేయలే. రైతు బంధు రాలే, 2 కార్లు వచ్చేది ఒక్కసారి కూడా రాలే. ఎట్లా అంటే నేను అనేది ఏంటంటే నువ్వేమో రాలేదంటున్నావు, మరి రేవంత్ రెడ్డి ఏమో స్టేజ్ల మీద కూర్చొని రైతుల్ని రాజులని చేస్తాను, రుణమాఫీ చేసినావు, అన్ని రాజులే చేసిండ్రు. రాజులు అయిపోయినరు కదా రైతులంతా రాజులు అయిపోయినరు. ఏది ఈ విధంగా? ఈ విధంగానే మరి రాజులు పండించి ఒడ్లు పండించి మంచిగా నీళ్ళు ఇడిచి పెడితే అన్ని పారు ఒడ్లు ఆవు. ఇప్పుడు ఏం పరిస్థితి ఇది? ఇబ్బంది కాదా మరి? ఇబ్బంది ఏముంది? మళ్ళీ గెలుతాడమ్మా? ఇక గెలుతాడు. ఎడగెళ్తాడు? మళ్ళీ ఓట్లు ఓట్లు వేస్తాం. ఇక ఓట్లు లేవు. మా బతికేసాడు కొట్టిండు, ఇంకా ఒడ్లెక్కడి? ఓట్లెక్కడి? ఈ ఓట్లకు కూడా బోనస్ ఇస్తా అన్నారు. ఈ పండగ దేనికి ఇస్తాడు బోనస్? పొట్ట మీదనే ఎండుకోపోయింది. పొట్ట మీదనే ఎండిపోయింది. ఒక్కసారి ఇడుచు కదా కాలువ అయితే అన్ని పారు ఒడ్లు రైతులు బతుకు. ఏముంది? ఏమన్నా ఉందా? ఇబ్బందే ఉంది మరి. అన్ని ఎడ్లు మేపుకుంటుండ్రు, గొర్రెలు మేపుకుంటుండ్రు, ఇబ్బందే. ఎడ్లు గొర్రెలు మేపితే మీకు ఖర్చులకు ఖర్చులకు ఎక్కడ వస్తాయా? ఇంకా ఎక్కడికెళ్ళి వస్తాయి? ఈ ఒడ్లు అంటే అమ్ముకొని బతుకు. కనీసం రైతు బంధు అని వస్తే మీకు ఖర్చులన్నా దానికన్నా ఇక ట్రాక్టర్ కన్నా అవి కూడా లేదా? ఇప్పుడు అప్పుల పాలైనట్టు. అప్పుల పాలే మరి. ఎకరానికే 7,000 దున్నుడు, నాటేసుడు 7,000. రేవంత్ రెడ్డికి ఏం చెప్తాం? ఇక రైతు వస్తాడు, మళ్ళా ఓట్లేస్తాం. అంతేనా? ఓట్లేస్తాం, మళ్ళా రేవంత్ రెడ్డికి వేస్తాం. ఓకే.